మీకు న్యాయాధిపతులను నాయకులను ఏర్పరచుకొనుడి. అట్లుంది బైబిల్లో. నన్ను మీ ముగ్గురు లేచి ఇక్కడ రండి. ఆ ముగ్గురు ఆ బ్యాచ్ లే, అంతసేపు అయినా కూర్చొని వస్తున్నావు, ఇక్కడ రండి, ఇక్కడ రండి అమ్మా. చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏమాత్రం ఎక్కువ స్వేచ్ఛను తీసుకునే ప్రయత్నం చేయకండి. నవ్వుతూ తుల్లుతూ ప్రేమగా కనపడే పాస్టర్ విరుచుకు పడిపోతాడు. ఎక్కువ తక్కువ ధైర్యాలు ఎవరు చేయబాకండి. అలా కాని పక్షంలో ఎంటర్టైన్మెంట్ చర్చలు కుప్పలు తెప్పలు ఎక్కడ దగ్గర సెటిల్ అయిపోండి. సొల్లు వేసుకోవడానికి సోది వేసుకోవడానికి కాదు. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 18వ వచనం చదవండి. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తులంతా తలలు పైకెత్తి నా వైపు చూస్తూ శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. దేవుడు మనతో మాట్లాడునుగాక. ప్రతి నోరు తెరవబడాలి, అందరూ ఏకీభించాలి. కళ్ళు మూసుకొని వినేవాడు, తల ఉంచుకొని వినేవాడు మొత్తం అందరూ మోర్మన్స్ పొందుదురుగాక. గురుముఖస్య విద్యాలభ్యతే. చూస్తూ వింటేనే విషయం. మాట్లాడుచున్న వారి వైపు తిరుగగా నాకు ఇలా కలిగిందని యోహాన్ చెప్పాడు 1:12 ప్రకటన గ్రంథం. ఆమేన్. అంచేత మీరు ఒడిలో తల దాచుకొని కయ్యనుగు మించిపోయినట్టుగా మీరు తలెత్తకుండా ఉండొద్దని కోరుతున్నాను. చక్కగా దర్జాగా సిలువలో ఆయన తలవాల్చి మన తలపైకి ఎత్తాడు యేసు రక్తం ఇచ్చే. హల్లెలూయా. మరెన్నటికీ ఉండకుండా మరణమును మింగివేసి శాపాన్ని ఓడించి మరణం యొక్క బలము గలవను నశింపజేసి మరణం యొక్క తాళం చేలు మన చేతిలో పెట్టాడు. ఎంత దర్జాగా బతకాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఈ పూట వన్ సింగిల్ పాయింట్ మీ దృష్టికి తెస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలతో ప్రభువు మాట్లాడితే ఉన్నారంటే, ఐగుప్తును విమోచించాను, అరణ్యంలో కాపాడాను, ఎడారిలో పోషించాను, వాగ్దాన దేశానికి తీసుకొచ్చాను. ఇప్పుడేం చేయాలి మీరు? నీ దేవుడని యెహోవానికి ఇచ్చిన దేశములో మీకు న్యాయాధిపతులను నాయకులను ఏర్పరచుకొనుడి. మీ కొరకు నాయకులను ఏర్పరచుకొనుడి. అట్లుంది బైబిల్లో. దేవుడు తన ప్రజలకి కాపాడి సంరక్షించి విమోచించి వాగ్దాన దేశానికి తీసుకొచ్చి ఒక సూచన, ఒక నిర్ణయాత్మకమైనటువంటి సలహా ఇచ్చారు. నీకు ఇచ్చిన గ్రామములన్నింటిలో గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను ఏర్పరచుకోవాలి. మనమే మనకు న్యాయము తీర్చగలిగిన నాయకులను ఏర్పరచుకోవాలంట. ఎవరో ఒక నాయకుడు ఉంటే ఆయన కింద పనిచేయడం వ్యవహారం సాధారణంగా రివాజుగా ఉండింది. కానీ దేవుడు విమోచించబడిన స్వతంత్రులైన దాస్యపు కాడి విర్రగొట్టి ఆశీర్వాదపు స్వేచ్ఛను ప్రసాదించిన తన ప్రజలతో మాట్లాడుతూ, నీవు మీ గోత్రములో మీ గ్రామంలో చక్కగా తీర్పు తీర్చగలిగి న్యాయము చెప్పగలిగిన ఒక నాయకుని ఏర్పాటు చేసుకో అని అంటున్నాడు. ఇశ్రాయేలు చరిత్రాన్ని గ్రామాల్లో గోత్రాల్లో వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పరంపరని వైవిధ్యాన్ని మీ ముందు పెట్టాలనే ఆసక్తి నాకు లేదు. కానీ ఒక్క ఆలోచన ప్రభు ద్వారా మీకు ఇస్తున్నాను. అదేంటంటే, మన దేవుడు తన ప్రజలమైన మనలను నాయకులను కలిగి ఉండమని హెచ్చరించుచున్నాడు. దట్స్ ఆల్ మై మెసేజ్. 100 మాటలు లేవు, సూటిగా ఒకటే. ఒక నాయకత్వం, అనుసరణ, అనుచరణ. ఇదంతా బైబిల్ ప్రతిపాదిత వ్యవస్థ. దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్ వాజ్ ఆర్గనైజ్డ్ అండ్ ఆర్డైన్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని చేత వ్యవస్థాపించబడ్డ ఒక పద్ధతి, ఒక క్రమం ఆత్మీయ నాయకత్వం అనేది. దీనికి సంబంధించి దేవుని ఐడియాలజీ, భావజాలం మనకు అర్థం కావాలి. ఎవడో తెలివైనోడు మేధావి పెట్టిన సిస్టమ్ కాదు ఇది. ఇంకా ఆ రోజుల్లో ఇక మరి పెద్దలు ఇలా పెట్టారండి కాదు, పెద్దలు పెట్టింది కాదు. నన్ను మీ ముగ్గురు లేచి ఇక్కడ రండి. ఆ ముగ్గురు ఆ బ్యాచ్ లే, అంతసేపు అయినా కూర్చొని వస్తున్నావు, ఇక్కడ రండి, ఇక్కడ రండి అమ్మా. చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏమాత్రం ఎక్కువ స్వేచ్ఛను తీసుకునే ప్రయత్నం చేయకండి. నవ్వుతూ తుల్లుతూ ప్రేమగా కనపడే పాస్టర్ విరుచుకు పడిపోతాడు. ఎక్కువ తక్కువ ధైర్యాలు ఎవరు చేయబాకండి. ఏకీభించి లోబడే బిడ్డలందరూ ఆమేన్ చెప్పండి. అలా కాని పక్షంలో ఎంటర్టైన్మెంట్ చర్చలు కుప్పలు తెప్పలు ఎక్కడ దగ్గర సెటిల్ అయిపోండి. సొల్లు వేసుకోవడానికి సోది వేసుకోవడానికి కాదు.
ప్రతి దశలో, ప్రతి కాలములో, ప్రాంతములో ఇలాంటి ఒక ఐడియాలజీని, క్రమాన్ని దేవుడు ఏర్పరుస్తూ వచ్చాడు. ఇంకా వారు వాగ్దాన దేశం చేరకముందే ఐగుప్తును దాటి ప్రయాణం చేస్తున్నప్పుడే అందరూ చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయం 10 నుంచి 12 వరకు చదవండి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అంతా ఎరిగినటువంటి ఒక అద్భుతమైన చారిత్రాత్మకటువంటి యుద్ధ ఘట్టం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటపడ్డారు. దేవుడు ఫరో సైన్యాన్ని ఓడించాడు, మార్గం సరళం చేశాడు, సముద్రాన్ని చీల్చాడు, ఆశ్చర్యకరంగా ఒడ్డుకు తెచ్చాడు. దర్జాగా ఆనందంగా సాగిపోతూ ఉంటే కాసేపటికే యుద్ధం చేయాలని ఆసక్తి కానీ, అలాంటి మనసు కానీ ఇశ్రాయేలు ప్రజలు లేకపోయినా తల వంచుకుని దాటి వెళ్ళిపోదామని ప్రపోజల్ పెట్టినా వారు కావాలని అడ్డుపడి యుద్ధాలు తీసుకొచ్చి ఇబ్బందులు తయారు చేసి పెట్టారు. ఇది కోరుకున్న యుద్ధం కానీ అనివార్యమైంది. అలా పాలెములోకి శత్రువులు తెగబడుతున్న సమయంలో మోషే కొండ మీదకి ఎక్కాడు. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు అహరోన్ అనే ప్రధాన యాజకుడు, అతనికి తోడుగా హూరు మోషేతో పాటు కొండ మీదకి ఎక్కారు. ప్రజలతో కలిసి పాలెములో యుద్ధము చేయమనే బాధ్యతను యెహోషువకు అప్పగించి వెళ్ళిపోయారు. యెహోషువ యవనస్తుడు, అమలేకులు క్రూరులు, ఎంత సమాధాన పరిచే ప్రయత్నం చేసినా సమాధాన పడని మొండి జనం, కయ్యానికి కాలు దూవిన రకం, అనివార్యంగా వచ్చి తగలబడిపోయిన యుద్ధం. ఇంతటి ప్రమాదకరమైన శత్రువుతో ప్రజలందరినీ ఒక యెహోషువ చేతులు పెట్టని జాగ్రత్త చూసుకుని వెళ్ళిపోయారు పెద్దోళ్ళందరూ. మోషే ఎవరు? నాయకుడు. అహరోన్ ఎవరు? ప్రధాన యాజకుడు. హూరు అతనికి సహకారంగా నిలబడిన వ్యక్తి. ఇప్పుడు నాయకత్వం కొండ మీదే ఉంది, యాజకత్వం కొండ మీదే ఉంది. పరిచారకుడైనటువంటి యెహోషువ పాలెములో ప్రజలతో కలిసి యుద్ధం చేస్తున్నాడు. మీరు ఆలోచించండి, న్యాయంగా ఉందా? ఇతనేమి యవనస్తుడిని, చిన్నపిల్లడు. దైవజనుడైన యెహోషువ అనే స్థాయికి ఇంకా యెహోషువ రాని కాలం అది. మోషే పరిచారకుడికి యెహోషువ అదే అడ్రస్ అయింది. చివరికి ఎప్పుడో దైవజనుడని యెహోషువ అనే స్థాయి బైబిల్ ఆయనకి ఇచ్చింది. ఈ కాలం అంతట్లో యెహోషువ గురించి ఇంట్రడక్షన్ ఏముంటుంది? నూను కుమారుడికి యెహోషువ లేదా మోషే పరిచారకుడైన. దట్ వాజ్ ద స్పిరిచువల్ స్టేటస్ ఆఫ్ జోషువ ఇన్ దోస్ డేస్. దట్ వాజ్ ద ఎర్లీ డేస్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. యెహోషువ సేవ ప్రారంభ దినాలు అవి. మోషే పరిచారకుడైన యెహోషువ లేదా నూను కుమారుడు యెహోషువ. అతని అడ్రస్ ఏంటి? అయితే తండ్రిని బట్టి లేదా నాయకుడైన మోషేని బట్టి. ఆ నమ్మకత్వంలో కొనసాగిన తర్వాత ఎప్పుడుకో చివరిలో దైవజనుడు యెహోషువ అనే పదం బైబిల్ అతనికి ప్రేమించింది. ఇప్పుడంతా రెడీమేడ్ అయిపోయింది కదా, ఉప్మా పాస్టర్ లాగా. రాత్రి కాలంతో పొద్దున్న బ్యాగ్ దేవునికి స్తోత్రం నా మీద పడి ఎడతారు. నేనేమంటున్నాను, నీకొచ్చిన పిలుపు అబద్ధం, మోసం అంటలేదు. నిజమే, నువ్వు పిలువబడ్డావు. ఆ దర్శనం వాస్తవం, నీ కళ నిజం, నీ స్వప్నం నిజం, నీ దేవుని పిలుపు నిజం. పిలువబడ్డావు కాబట్టే అప్పగించుకో, నేర్చుకో, క్రమం ఉండు, కంగారు పడక అంటున్నాను. తప్పేముందా చెప్పిన మాటలో? నీకు పిలుపు లేదు, నీకు వచ్చిన దర్శనం అబద్ధం అంటలేదు కదా. దర్శనం వచ్చింది కాబట్టి, పిలుపు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమంటున్నావు. ఇంకో భాషలో చెప్పనా, సెలెక్ట్ అయినోడికే కదా ట్రైనింగ్ ఇచ్చేది. దేశమంతా కూర్చోబడి ఎవరు ట్రైనింగ్ ఇస్తాడు? ఏ కంపెనీ వాడు? కాలేజీకి పోతాడు, క్యాంపస్లో 10 మందిని సెలెక్ట్ చేసుకుంటాడు, ఆడికి ఇస్తాడు ట్రైనింగ్. నువ్వు ఎంపిక చేయబడ్డావు కాబట్టి నేర్చుకో. పొలమంట రొట్టెక్కడం కాదు. ప్రజలు యుద్ధములో పోరాడుచున్నారు అనండి ఒకసారి. అదే కాలమైనా, ఏ దేశమైనా, ఎక్కడైనా మనందరికీ మన పోరాటాలు ఉంటాయి. శరీరంతో పోరాడాలి, లోకంతో పోరాడాలి, దుష్టాత్మలతో పోరాడాలి, సమస్యలతో పోరాడాలి. ఎవరికి ఉండాల్సిన పోరాటాలు ఉన్నాయి. ప్రజలు తమ పోరాటములో జయము పొందినట్లుగా ఏం చేయాలి? దైవజనుడైన మోషే వారికి తోడుగా ఉండాలి, అహరోను వారి మధ్యలో ఉండాలి. నానా మీరు భయపడకండి రా, ఎల్లో ముందుకెళ్ళు, యేసు రక్త వేజ్జాయం, సెలవు రక్త వేజ్జాయం, హల్లెలూయా అని ఎలకాలు ఉండి తోయాల. కానీ ఏం చేశారు? ఈయన కొండ ఎక్కేసాడు పెద్దోడు, అహరోను ఎక్కేసాడు, ఊరును పట్టుకెళ్ళిపోయాడు. ఎవరిని వదిలేశారు చెప్పండి? ఇంత పిల్లోడి చేతులు ఇంత పెద్ద పని పెట్టి అసలు ఏం దైవజనుడయ్యా, ఏం నాయకుడయ్యా, ఇదేనటయ్యా? యుద్ధంలో పోరాటంలో అలసిపోతుంటే, దుష్టులకు అమాలఖ్యలు మా మీద దాడి చేస్తుంటే మీ సావు మీరు సావమని కొండ కూర్చున్నావు దర్జాగా. ఇప్పుడు మీరు చెప్పండి, మోషే, అహరోను, హూర్లు
యుద్ధానికి భయపడి కొండెక్కారా? బాధ్యత లేని వారే కొండెక్కారా? ఆడలో పోతే మనకెందుకు, మనం సేఫ్ జోన్లో ఉందాం అని ఎక్కేసారు కొండ. ఇప్పటి రాజకీయ నాయకత్వం అలా ఉండవచ్చునేమో, ఒకవేళ ఉందేమో. ఆత్మపూర్ణులైన పరిశుద్ధులైన దైవజనుల వ్యవహార శైలి అలా ఉండదు, ఉండకూడదు. అందుకని బైబిల్లో ఉన్నాడు, తన సైన్యమునకు ముందు నడుచువాడు రాజు అన్నాడు. సైన్యాన్ని ఎగదోసి వెనకాల కూర్చున్నాడు రాజు కాదు. నేనేం మాట్లాడుతున్నాను, స్పృహలో ఉండే మాట్లాడుతున్నా, విన్నారా? తన సైన్యమునకు ముందుండి నడుచువాడు రాజు. అబ్రాహాం ఏం చేశాడు? తన ఇంట పుట్టి అలవర్చబడ్డ 318 మందిని వెంట పెట్టుకొని, అంటే ముందు ఎవరు ఉన్నట్టు? కింగ్ లక్షణం అది. అందరు రెచ్చగొట్టి మీరు ఎలాంటి రా నేను చూసుకుంటానంటే ఎటు చూసుకుంటే బెయిల్ ఇస్తావు లాస్ట్లో వచ్చి. అప్పుడు నువ్వు పేరు రాజకీయ నాయకుడు, రాజు కాదు నువ్వు. బైబిల్ అలాంటి నాయకత్వాన్ని కాదు ప్రపంచానికి అందించింది. దావీదు యుద్ధాలు చేసిన 40 ఏండ్ల కాలంలో ఎలా చేసేవాడు యుద్ధాలు? అరణ్యంలో ఉన్నప్పుడు తన చుట్టూ 3, వాళ్ళ చుట్టూ 6, 9 మందిని, 27 మందిని ఎట్టు పెట్టుకొని మధ్యలో పిక్కు మని సన్నాసి రకమైన లీడర్షిప్ అది. అబ్షాలోం గాడు తెగరిచ్చిపోతుంటే చెప్పాడు మనోడు, ఏమని? రే తక్కువ అంచనీకు, మీ బాబు ఎక్కడో దిగిన జనాల మధ్యలో కాదు, అతడు ఒంటరిగా ఉంటాడు, జనుల్లో బస చేయడు, విరుచుకు పడిపోతాడు, రేగిన మనస్సు కలిగిన వాడు, పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంట్లాగా ఉంటాడు, పిచ్చేసాలు ఏ బాగా అని చెప్పాడు. దావీదు రేంజ్ నీకు తెలియదురా పిచ్చి మొహం, వాడు ఇంటికి వచ్చి పడికి తండ్రి కదరా, వాత్సల్యం నీకు అర్థం అవ్వట్లేదు. అతని గురించి సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దిగులు పడి చచ్చిపోతారంట. అది దావీదు రేంజ్. ఇంటికి వచ్చాక అయ్యో కొడుక అంటాడు కాబట్టి వీడికి అర్థం అవుతలేదు. ఎలాంటి నాయకత్వాన్ని బైబిల్ ప్రపంచానికి ఇచ్చింది? గొల్లియాతు వచ్చినప్పుడు సౌలు ఎవడెవరవన్న వచ్చి దేవుని ప్రజలను భయపడతావటానికి కత్తి పట్టుకుని వెళ్ళిపోతే యేసులో మురిసిపోయి ఉండేవాడండి. సౌలు పక్షంగా నిలబడి అన్ని ముక్కలు నరికేసి సౌదు సదాకాలం కింగ్గా ప్రతిష్ఠించేవాడు. మనోడు తలుపులు వేసుకొని కిటికీ రెక్క తెరిచి ఎవడైనా అని చంపితే నాకు బిడ్డ నుంచి పెళ్లి చేస్తాను తలుపులు వేసి పడుకున్నాడు వెళ్ళి. ఈ సన్నాసాన్ని పెట్టానా నేను? సౌలును రాజుకు అభిషేకించేందుకు యెహోవా సంతాపపడెను. ఇట్లాంటి సన్నాసాన్ని పెట్టాను ఏందిరా? అదే దావీదైతే ఇంకా కింగ్ కాదు, పిల్లోడు క్యారేజ్ పెడుతున్నాడు. రేయ్ మీలో ఒక్క మగోడు లేడురా అన్న మాటను పడి క్యారేజ్ అక్కడ పడేసి నేను అని చంపేస్తాను ఇప్పుడు అన్నాడు. ఏసులో అన్నాడు ఈడు కరెక్ట్ మనకి. అట్లాంటి వాడు కావాలి, సన్నాసి రకముడు కాదు. ఏసు రక్తం ఏం చేయి, రిస్క్ తీసుకునే దమ్మున్నవాడు కావాలి. నీళ్ళ మీద నడవడానికి ఉన్న పడవను వదిలేసే దమ్మున్నవాడు కావాలి. ఆడి చేతిలో తాళం చేతులు పెడతాడు అందరిగా, ప్రభా నువ్వు రావాలే సయ్యా, ఉండాలే సయ్యా. ఇందుకు ఇంకా బ్యాచ్ అందరు వేసుకోమని వచ్చే ప్రభా అల్లు వచ్చేతని పడవ అయిపో మునిగిపోతుంది అన్నారు. పేతురు ఒక్కడే నేను కూడా ఇలా నడుతున్నాను అన్నాడు. రారా అన్నాడు అంతే. తాళం చేసి గుత్తి ఇచ్చి పారేసాడు. పేతురు కన్నా బేబత్సం క్వాలిటీ ఉన్న టీంలో లేరండి, ఉన్నారు ఇంకా. కానీ మనోడికి తాళం చేసి గుత్తి మొత్తం ఇచ్చాడు. కారణం ఏంటి? రిస్క్ తీసుకునే దమ్మున్న వాడిని కింగ్ చేస్తాడు యేసు ప్రభు. నువ్వు ఎప్పటికప్పుడు వెనకాల ఉండి ఎప్పటికప్పుడు తండ్రి కాపాడు, తండ్రి కనికరించి, తండ్రి ఆస్వాదించిన ఆయన ఆస్వాదించిన వర్ధలు చేయి ప్రభు, దీవించు ప్రభు. ఇది ఎంతసేపు రెక్కల కింద కోడిపిల్లే, రెక్కలు తీస్తే గద్దెత్తుకుపోద్ది, ఇదేం మ్యాటర్ లేదు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన ఇశ్రాయేలులకు ఆయన ఏం చేస్తే ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. అది అయిపోయిన వేరే నెక్స్ట్ వచ్చిన చేతులకు యుద్ధమును వేళ్లకు పోరాటము నేను ఆశ్రయమై ఉన్నాడు. రెక్కలకని చేర్చాడు, కొంచెం బలపడ్డాక ట్రైనింగ్ ఇచ్చాడు. ఇంట పుట్టి అలవరచబడ్డ 318 మందికి పొద్దున్న లేస్తే తిండి పెట్టి ఒకడికి కర్ర ఇచ్చి, కత్తి ఇచ్చి, రాయి ఇచ్చి, కసరత్తులు చేసి నలిపించాడంట అబ్రాహాం. స్తోత్రం. అమాలేకీయులతో యుద్ధం వచ్చి పడిపోయినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు వీళ్ళందరూ కొండెక్కడం కరెక్టేనా? భయవేసి కొండెక్కారా? తమను కాపాడుకోవటానికి కొండెక్కారా? మోషే చేతులు ఎత్తినంతసేపు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారంట. ఓపిక తగ్గి చేతులు దించితే మన జనం చచ్చిపోతున్నారు, ఆడు గెలుస్తున్నాడు. అమ్మో నా బిడ్డలు చచ్చిపోతున్నారు, మళ్ళీ చేతులు ఎత్తే మళ్ళీ గెలుస్తున్నారు. ఇది గమనించాడు ఎవరో అహరోను హోరు. ఒక రాయి తెచ్చేసి అయ్యా మీరు కూర్చోండి. వయసు ప్రకారం అయితే అహరోను పెద్దోడు,
సేవ ప్రకారం మోసే పెద్దోడు. ఏమండి, తన వయసులో పెద్దోడైనా వయసు రీత్యా వచ్చే అలసట నీరసం తనకి ఉండినా, కొండెక్కినందున నిలిచే ఉన్నందున కొత్త గొప్ప నీరసం వచ్చినా, ఇప్పుడు నేను అలిసిపోతున్నానా వయసు పెద్ద ఉన్న సబ్జెక్ట్ కాదు. ఎవరు చేతులు ఎత్తే దేశం గెలుస్తుందో అది ఇంపార్టెంట్. నీ చేతులు నొప్పులు వచ్చా, నేను ఎత్తుతాను, నేను ఎత్తే అవ్వదు. పొలమని నువ్వు చేతులు, దేవునికి స్తోత్రం, ఆయన చేతులు ఎత్తేనే పని అవుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు అలిసినట్టున్నావుగా, నేను ఎత్తుతానులే, చేతులు అవ్వదు. ఇంకొంతమంది చచ్చిపోతారు ఈలోపు. ఆయన చేతులు ఎత్తి ఉండగా ఆ చేతులను ఆదుకున్నారంట, మసాజ్ చేసినట్లుగా. కొంచెం సపోర్ట్ చేస్తా, ఒక రాయి వేసి మీరు కూర్చొని, పర్లేదు మీరు పెద్దవారు కూర్చొని, నీ పెద్ద నన్ను ఉపకారం ఏముంది, నువ్వు కూర్చో. దేవునికి స్తోత్రం. ఇక్కడ వయసు కాదు, ఇక్కడ చదువు కాదు, ఇక్కడ డబ్బు కాదు. ఎవరు పిలువబడ్డారు, ఎవరు అభిషేకించబడ్డారు, ఎవరు చేతులు ఎత్తుట ప్రజలకి విజయం ఇస్తుందో అది సబ్జెక్ట్ ఇంపార్టెంట్. స్తోత్రం అంటలేదుగా. ఇప్పుడు చెప్పండి, మోషే చేతులు ఎత్తాలా అక్కర్లేదా? అతనికి చేతులు సపోర్ట్ చేసే వాళ్ళు కావాలా అక్కర్లేదా? ఈ మొత్తం వ్యవస్థ అంతా కొండెక్కిన కారణం వీళ్ళని గెలిపించడానికి తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు వీళ్ళు పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళు చేతులు ఎత్తక్కర్లేదా? వాళ్ళు చేతులు ఎత్తారు కాబట్టి వీళ్ళు పోరాడక్కర్లేదా? పోరాడుతున్నారు కాబట్టి గెలిచారా? అంటే ఇవన్నీ కూడా జరిగితేనే గెలుపు. చేతులు ఎత్తేవాడు చేతులు ఎత్తాలి, ఆదుకునేవాడు ఆదుకోనాలా, పోరాడేవాడు పోరాడాలా, ఈ క్షేత్రములో ఉండి సపోర్ట్ చేసేవాడు పని చేయాలా. నాయకుడు అనండి, యాజకుడు, పరిచారకుడు, ప్రజలు, 4 అంచెల వ్యవస్థ ఉంటుంది చర్చిలో. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కనిపెట్టింది కాదులో నాయనా, డే 1 నుంచి ఉంది బైబిల్లో. అబ్రాం దగ్గర నుంచి కనపడుతుంది మనకి. రే ఇగిలిత్తం కాదు, ఇది బగిలిపోద్దాక. ఇప్పుడు నాయకత్వం చేతులు ఎత్తాలి, యాజకత్వం ఆదుకోవాలి, పరిచారకులు పాలెములో ఉండాలి, ప్రజలు పోరాడాలి. స్తోత్రం చెప్పరా. దిస్ ఈజ్ అ సిస్టమ్ ఆర్డైన్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఓహో అనుకుంటాక రాశాడా? అలా చేయటానికి రాశాడు. మీరు నాయకులను ఏర్పాటు చేసుకోండి. కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, తెలివిని బట్టో కాదు, అభిషేకాన్ని బట్టి, ఏర్పాటును బట్టి ఎవరు చేతులు ఎత్తాలి, ఎవరు చేతులు ఎత్తినట్లుగా ఆదుకునబడాలి, ఎవరు ఒక రాయి మీద సౌకర్యంగా కూర్చొని ఈ పరిచర్యలు చేయాలా. నాయనా నువ్వు చేతులు ఎత్తాను ప్రజలు గెలుస్తున్నారు, నువ్వు ఎంతకాలం చేతులు ఎత్తే అంతకాలం విజయం వస్తుంది. ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు, ఎవడు చావకూడదు, శత్రువుకి లొంగకూడదు. అఖండ విజయం నీ ప్రజలకు రావాలంటే నువ్వు చేతులు ఎత్తాలి. నువ్వు చేతులు ఎత్తాలంటే నువ్వు సౌకర్యం కూర్చుని ఏర్పాటు మేము చేయాలి. దైవ సేవకుని ఎందుకు ప్రేమించాలి, దైవ సేవకుని ఎందుకు గౌరవించాలి? వాళ్ళు ఏమన్నా దైవాంశ సంభూతులా? వాళ్ళకి ఎందుకు అద్దతులాంటి మర్యాదలు చేయాలి? అని కొంచెం సుఖంగా ఉంటే, క్షేమంగా ఉంటే చేతులు ఎత్తే 10 మంది గెలుస్తారు. దీనికి పనికిమాల లెక్కలో డొక్కలో పనికిమాల సన్నాయి నొక్కులు రాగాలు ఏముండవు. దేవుడికి స్తోత్రం. These men of God, I think they're doing too much here. అది నువ్వు చెయ్యాలరా. ఒక రాయేసి కూర్చోబెట్టాల్సింది నువ్వు, చేతులు ఆదుకోవాల్సింది నువ్వు. 4 పార్టీలు కనపడుతున్నాయి మీకు. 1 నాయకత్వం, యాజకత్వం, పరిచారకులు. అల్టిమేట్గా ప్రజలు గెలవాలి. ప్రజలు తమ పోరాటములో, ఆత్మలో, శరీరములో, ఆర్థికములో జయశీలులుగా బ్రతకాలి. జయ జీవితం ప్రజలకు రావాలి. శరీరములో కలుగుతున్న పోరాటములు, లోకములో కలుగుతున్న పోరాటములు, ఆత్మలో పోరాటములలో దేవుని ప్రజలు అఖండ విజయమును సంపాదించినట్లుగా సంఘమునకు అందుబాటులో ఉండే పరిచారకులు ఉండాలి. వారికి దిశానిర్దేశం చేసే యాజకులు ఉండాలి. వారి పైన చేతులెత్తే నాయకులు ఉండాలి. నేను ఇప్పుడు ఈ వ్యవస్థ గురించి బోధించాలని కూర్చోవడం కాదు. నాయకత్వము అనే ఒక విధానం సేవలో, ఆత్మీయతలో ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తం ఆ ఇన్స్టిట్యూషన్ ఆర్డర్ని మీరు అంతా బైబిల్లో చూడాలి అనుకుంటే, సేవకు పిలువబడినప్పుడు సంఖ్యాకాండం 3:5 చదువునైనా, వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము. దేవునికి పరిచారం చేయాలా అహరోనుకా?
కొంతమంది పాస్టర్ గారులు ఉన్నారు, వాళ్ళకి ఎంత కోపం వచ్చేద్దంటే, కొంతమంది భయంకరమైనటువంటి సేవలు చేయించుకుంటున్నారు, వాళ్ళు ఏదో రోజులుగా ఫీల్ అయిపోతున్నారు. ఎక్కడో ఎలీషా ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడన్న ఒక్క రెఫరెన్స్ ఆధారంగా పరిచర్య పేరు మీద నలగొట్టేస్తున్నారు. ఈ దుర్మార్గం, దుష్టత్వం నశించిపోవాలి అని సేవకుల్లో కమ్యూనిస్ట్ లీడర్ అవుతున్నాడు వీడు. వీరావేశం, అడ్డగోలు గోళ ఏముండదు. బైబిల్ తినగా చదివేసాడు, వచ్చిన బాధ అది. లేవీయులు యెహోవా కొరకు ప్రతిష్ఠించబడ్డ సేవకులైతే దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని ప్రత్యేకపరిచినప్పుడు వాడిన భాష ఏంటి? వారు అహరోనుకు పరిచారకులగునట్లు వారు అహరోను యొద్దకు తేవలను, వారు అతనికి పరిచర్య చేయాలి. దానికి కింద వచ్చును అధ్యాయం అంతా చూసుకోండి. వారు అతని చేతి క్రింద ఉండవలెను, అతని వారికి నాయకుడై ఉండవలెను. అంటే వీళ్ళు ఎప్పుడు ఒక నెల ప్రాయం మొదలుకొని లెక్కించబడాలి, 25 సంవత్సరాలకి యాజకులుగా తీయబడాలి, 30 ఏండ్లు వచ్చిన తర్వాత యాజకత్వం అప్పగించబడాలి. ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలి? పరిచయం చేయాలి. చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరగాలి? లేవీల పాలెం అని సపరేట్గా పాలెం ఉంది. అది ఎక్కడ ఉంటుంది? ఇశ్రాయేలు పాలెనికి ప్రత్యక్ష గుడారానికి మధ్యలో లేవీల పాలెం. ఇది గుడారం, దీని చుట్టూ లేవీలు గుడిసెలు వేసుకొని బతకాలి. దాన్ని అవుటర్ సర్కిల్లో ఇశ్రాయేలు పాలెం ఉండాలి. ఏ దిక్కున ఎవడు ఉండాలో లెక్కలు రాసి పెట్టాడు. మీకు అర్థమైందా? అంటే వీళ్ళు మందిరాన్ని చూస్తూ, చిన్నపిల్లలు లేవీల పిల్లలు బలి అర్పణలు చూస్తూ రొట్టెట చేస్తున్నారు, బలి అర్పణ చేస్తున్నారు. సమాధాన బలి అంటే ఏంటి? ఇవన్నీ చూస్తా పెరగాలి. 25 సంవత్సరాలు వచ్చాక పరిచర్కి అప్పగించబడాలి. 5 ఏండ్లు వీళ్ళు కర్రలు మోసాక, ఈ పరిచర్లన్నీ చేశాక, ఈ శాఖలు తెచ్చాక, ఈ బాధలన్నీ పడ్డాక, అప్పుడు వాళ్ళు 30 ఏట అభిషేకిస్తారు. సిస్టమ్ అది. ఈ లోపాలు ఏం చేయాలంట? వారు అహరోనుకు పరిచర్య చేయవలను, అతని చేతి కింద ఉండాలి. ఇదంతా పాత నిబంధనలవా, ఇప్పుడు చెప్పక మాకు అని భక్తులు ఒకడు ఉంటాడు. నేనంటాను, మరి కొత్త నిబంధనలు దీనికి భిన్నమైన సిస్టమ్ ఇంకేదైనా ఉందో చెప్పు, నాకు చూపించు. అది కొట్టివేయబడింది. ఇప్పుడైతే మనం ఈ విధముగా మరి ఉందా? మరి మీరు ఎవడీడు? పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది. ఈడే ఏ నిబంధన లేకుండా ఉన్నాడు భూమి మీద. మరి ఈడిదే నిబంధన చెప్పురా. ఎవడీడు? ఊరకాడికి సౌండ్ ఎక్కువ అరుతుంటాడు అంతే. వేస్ట్. డబ్బాలో రాయి, ఏం ఉపకారం లేదు. వడిసెల్లో ఉంటే ఉపకారం, దాని సౌండ్ రాదు. ఆడి సౌండ్ లేకుండా చేస్తుంది. అది క్వాలిటీ. సంఘంలో 2 రకాలు ఉంటారని చెప్పాడు ఒక దైవజనుడు. కొంతమంది ఉప్పు అంట, కొంతమంది కరివేపాకంట. ఇక్కడ ఒక మంచి వంట చేసే మేస్త్రి గారు 100 కేజీల గిన్నెకి సరిపడా సాంబార్ పెడుతున్నాడు. ఓ మరుగుతోంది. అందులో ఎంత ఉప్పు వేసి ఉంటారు? 1 కేజీ 2 కేజీలు వేసి ఉంటారేమో. పెద్ద పాత్రకి సాంబార్ పెట్టారు. బేసిన్లో పోసాడు ఉప్పు. అందులో చూస్తుండగా ఎంత వెతికినా ఉప్పు కనపట్ల. అది కరిగిపోయి రుచి ఇచ్చేసింది. ఉప్పు వేసారు లేదో రుచి చూస్తే తప్ప వెతికి పట్టుకుందామంటే దొరికే అవకాశం. ఇక చివరిలో అంతే సమానమైన పాత్ర, ఇంకో 100 కేజీల పాత్ర పెట్టి తాలింపు వేసి ఇంత కరివేపాకు వేశారు. చూస్తే అక్కడో గోతులో ఉంది అది కరివేపాకు. ఈ సాంబార్ మొత్తం పోసాక పైకి వచ్చి కూర్చుంది. ఏంటి? మరిగి 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 అంతరికి రుచి ఇచ్చిన ఉప్పేమో, లాస్ట్లో వేసిన కరివేపాకేమో. సంఘంలో 2 ఉంటారు, ఉప్పుగాడో ఒకడో, కరివేపాకుగాడో ఒకడో. మనం ఉప్పా కరివేపాక? ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో. ఆర్ యు మిస్టర్ సాల్ట్ ఆర్ కరివేపాకు? తెచ్చుకో. కొంతమంది తాము కరిగి దేవుని సంఘాన్ని కాపాడతారు. మీరు లోకానికి వాళ్ళే లేకపోతే సంఘం లేదు. కనపడరాళ్ళు కరిగిపోయి సంఘం ఈరోజు నిలబడిందంటే వాళ్ళు కారణం. అలాంటి ఉప్పు లాంటి వాళ్ళు ఉన్నారు. తమ కాలిపోయి వెలిగించే కొవ్వొత్తి లాంటి వాళ్ళు ఉన్నారు.
ఏమి లేదు, లాస్ట్లో సియ్యమని పైకి నుంచునే కరివేపాకు ఉంటారు. పేరు చెప్పకూడదులే, మా చుట్టమాడు ఒకడు ఉన్నాడు, దేవుని స్తోత్రం. ఎప్పుడు చచ్చిపోయినా రాడండి, కరెక్ట్గా పెట్టే పైకి ఎత్తినప్పుడు వస్తాడు. కరెక్ట్గా ఎక్కడ ఉంటాడో తెలియదండి. ఏ భూస్థాపన ఫోటో చూసి ఆడే ఉంటాడు. అసలు సచ్చిన వాళ్ళని ఓదార్చే ప్రోగ్రాంలో ఆడు ఉండడు. వాళ్ళకు ముద్ద పెట్టడు, ఆ కొంపకే వాళ్ళకు బట్టలు పెట్టడం, అసలు వాళ్ళ కన్నీరు తుడిచే పని ఏమి చేయడు. కానీ ఏ ఫోటో చూసినా ఆడే ఉంటాడు. రాజకీయ నాయకులు బిత్తరపోవాలి ఆడి ఫోటోలు చూసి అన్నీ ఉంటాయి. ఆడి ఈడేంద్ర మాకన్న స్పీడ్గా ఉన్నాడు అని. ఎందుకని? ఆడు కరివేపాకు. ఆ కరివేపాకు లేకపోయినా మనం పప్పు తిని బతకొచ్చు, ఉప్పు లేకపోతే అవ్వదు. చెప్పండి, మంది ఏంటి చెయ్యొద్దు బాకంలే. దేవుని సంఘం అనేది పలు విధములైన అవయవాలు ఒక్క శరీరంగా పనిచేయాల్సిన ఒక వ్యవస్థ. ఎంత గొప్ప దైవజనుడైనా ఒక్కడే ఏం చేయలేడు, చేయకూడదు కూడా. మహిమ గల మందసాన్ని మోసేది 9 యాజకులే. కానీ 9 యాజకులు లేకుండా మందసం బయట కుదరదు. దాని డిజైన్ అలాంటిది. ఒక్కడ ఎత్తుకెళ్ళిపోయేలా చేయలే పెట్టిని, అసలు సిస్టమ్ అలా చేయలే. 9 కలిస్తే తప్ప అది కదలదు. దాని డిజైన్ అటు చేశాడు యేసు ప్రభు. సేవ అంతే, కలిసి చేయాల్సిందే, ఒంటెత్తిపోకుండా ఉండదు. సేవ అంటేనే టీం వర్క్, దేవుని పని అంటేనే దేవుని రాజ్యం అంటేనే టీం వర్క్. అందరు కలవాలి, అందరు కలిసి పని చేయాలి, తలకో పని చేయాలి. నేనే చెలరేగిపోతానంటే అవ్వదు. ఆల్రౌండర్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఏ స్థానంలో ఆడగలిగినోడని. ఆల్రౌండర్ అంటే 10 మందిని చంపేసాడు, ఒక్కడే క్రికెట్ ఆడేవాడు కాదు. ఈ క్రికెట్ తెలుసా? 11 మంది ఉండాలి కదా. ఆల్రౌండర్ అంటే అందులో ఒకడు ఉంటాడంటే మిగతా 10 మందిని ఇంటికి పంపించాడు, ఒకడే ఆడతాడనా? అసలు అలా కుదరదు కదా. టీము 10 మంది ఉండాలా. అవసరమైతే ఏ స్థానంలోనైనా ఆడి మ్యాచ్ని గెలిపించగా ఆడిపోయారు, అంతేగాని అందరిని చంపేసి ఈడే పోసి కొడితే ఆల్రౌండర్ కాదు. వీడి పెద్ద ఆల్అవుట్ బ్యాచ్ ఇక్కడ. ఈడు ఆల్రౌండర్ అంటే ఆడు ఏదో మూల నిలబడి అవతల ఎండ్లో ఉన్నవన్నీ ఆడించగలగాలి, ఆడి నుంచో పెట్టగలగాలి. ఆడు అలిసిపోయి ఇందాక ఆడికి స్టాండ్ ఇవ్వాలి, ఇక్కడ సుఖలేదు అన్నప్పుడు ఇటు బాధాలి. అది మూమెంట్. ఏవి తెలిచావదు. పొలోమని మైకట్టుకుని జనం మీద పడిపోయి ప్యానం తీసేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రభు అందరినీ మార్చునుగాక. స్తోత్రం చెప్పండి. ఒక సిస్టమ్ ఉంది సార్. పోనీ సరే, ఈ ఆత్మీయ నాయకత్వం, యాజకత్వం, ఇదంతా యుద్ధం, పోరాటం తీసి ప్రతి దశలో యాజకులు తయారు చేసినప్పుడు, అరే అక్కడ మొత్తం ఎన్ని కణాలు లెక్కడెత్తనావా, ఎందుకురా నన్ను చూడరా, రెప్పెత్తలేదు నువ్వా, తొందర ఎన్ని వచ్చినండి ఇప్పటికి, ఎందుకురా నా మొహం చూడబోద్ది అంత భయంకరంగా ఉన్నారా. అది స్తోత్రం. ఏం పేరు నీ పేరు? ఏంటి లెక్కెడతావా నీ అభిలాష? నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించు మాటలు శ్రద్ధగా విని అప్పుడు ఆశీర్వాదం. ఓ చెవు బాడేస్తాం కాదు. ఓయ్ దేవునికి స్తోత్రం చెప్పండి. ఎరా సండే స్కూలు యేసు రక్తం జయం స్తోత్రం చెప్పండి. అందరు మంచిగా చెప్పండి. హల్లెలూయా. ఏమండి, పోనీ అక్కడ దాకా ఎందుకు? నెహెమ్యా కాలంలో మొత్తానికి గుడి కట్టారు, తిప్పలు పడ్డారు, అందరికి వస్తూ ఆలయ ప్రతిష్ఠ పెట్టుకుని స్తుతి ఆరాధన చేసుకున్నారుగా. ఉందా లేదా? చూడండి, నెహెమ్యా 90వ అధ్యాయం లేదా? ఓకే, 12వ అధ్యాయం 42 వచ్చింది చూడండి. నెహెమ్యా 12:42, 12:42. ఇజ్రాహయా అను వాడు నడిపింపగా అది మయషేయ, షమాయ, ఎలియాజరు, ఉజ్జి, యెహోనానాను, మల్కియా, ఏలాము, ఎజెరలను గాయకులు బిగ్గరగా పాడిరి. ఈ సింగర్స్ లిస్ట్ చూసారా? వీళ్ళు ఆశామాషి వాళ్ళు కాదు, వీళ్ళందరూ ప్రధాన గాయకులు. ఈ ప్రధాన గాయకులు వాళ్ళ పేర్లు మళ్ళీ చదువునానా, నీ నాలుగు బాగా తిరుగుతుంది. మయషేయ, షమాయ, ఎలియాజరు, ఉజ్జి, యెహోహానాను, మల్కియా, ఏలాము, ఎజెరులను గాయకులు. ఈ గాయకులందరూ బిగ్గరగా పాడుతుండగా వారు నడిపించింది ఎవడు అంటే ఇజ్రాహయా.
అంటే ఈవెన్ సింగింగ్లో కూడా, క్వైర్లో కూడా ఒక లీడర్ని పెట్టాడు. ప్రీస్ట్లీహుడ్లో లీడర్షిప్ ఉంది, స్పిరిచువల్ వార్ఫేర్లో లీడర్షిప్ ఉంది, ఈవెన్ క్వైర్లో. ఇప్పుడు ఈ బ్యాచీలకి ఇవన్నీ తెలుస్తలేదండి. ఆడికాడే కింగు. ఇక అర్థమైందా? ఆత్మీయ పోరాటంలో నాయకత్వం ఉంది, యాజకత్వంలో నాయకత్వం ఉంది, చివరికి స్తుతి ఆరాధనలో. వర్షిప్ లీడ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వారిని వర్షిప్ లీడర్ అంటారు. అర్థమైందా? వారికంటే మనం అద్భుతంగా పాడగలిగిన సంగీత పరిజ్ఞానం ఉన్న వారు నడిపిస్తున్నారు కనుక మనం అనుసరించాలంతే. ప్రతి దశలో లీడర్షిప్ని దేవుడు ఇన్స్టాల్ చేస్తూ వచ్చాడు. అవునంటారు కాదంటారా? అహరోనుకు వచ్చేప్పటికి మోషే, హూరుకు వచ్చేప్పటికి అహరోను. ఎవరికైనా పెట్టాడు అలా సిస్టమ్. అహరోను ప్రధాన యాజకుడైనా మోషే ఎందుకు ఎలా చేశావు అని కోపడ్డాడు అహరోన్ని. నీ కోపము నా మీద మండ నీకుము, వీళ్ళందరూ అట్టు చేశారు. మరి చేతులు కట్టుకొని సంజేసి ఇచ్చుకోవాలి అహరోను. మాట్లాడితే ఎక్కువ తక్కువ లేదు ఛాన్స్. దేవునికి స్తోత్రం. మళ్ళీ అదే చెప్తున్నాడు, నీకు పాత నిబంధనలో మాటలు చెప్పక నూతన నిబంధనలో. ఓరు బాబోయ్, అసలు పాత నిబంధన అంటే ఏట్రా? ఈ బ్యాచ్కి తెలుస్తలేదు. ఈ ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతాను. అంటే సీనాయి కొండ మీద దేవునికి ప్రజలకి మధ్యలో మోషే ద్వారా ఒక ఒప్పందం జరిగింది. ఏమన్నా తప్పు జరిగితే, పాపం జరిగితే గొర్రెపిల్లని, పావురాన్ని ఇలా అర్పించండి. ఆ రక్తం ద్వారా మళ్ళీ ప్రాయశ్చిత్తం జరిగితే నేను మీకు దేవుణ్ణి ఉంటాను, మీరు నాకు ప్రజలు ఉంటారు. ఇది మీకు నాకు మధ్యలో ఒప్పందం అన్నాడు. దాన్ని పాత నిబంధన అంటారు. ఆ నిబంధన లోపము కలిగింది, సంపూర్ణ సిద్ధి కలిగించట్లేదు. కాబట్టి కల్వరి కొండ మీద యేసు ప్రభు తన రక్తంతో నిబంధన చేశాడు. ఇది కొత్త నిబంధన అంటారు. సీనాయి కొండ మీద మోషే ద్వారా దేవునికి ప్రజలకు మధ్యలో జరిగిన ఒప్పందమేమో రద్దయిపోయిన పాత నిబంధన. కల్వరి కొండ మీద యేసు రక్తం ద్వారా చేసింది కొత్త నిబంధన. వీడు పాత నిబంధన అనగానే ఆది కాడ నుంచి మళ్ళీ దాకా మొత్తం కొట్టేసరికి ఉంటాడు. వీడు కొత్త పుస్తకం జోలు పెట్టి తిరుగుతుంటాడు. వీడు సండే స్కూలోడు కదా, వచ్చిన బాధ ఇది. వీడితో ఒరే 39 పుస్తకాలు కొట్టేయలేదురా, ఇంకా సగం భాగం నెరవేరవలసిన ప్రవచనాలు ఉన్నాయరా, నువ్వు అప్పుడే చుట్టేసావు పుస్తకం. నీ కంగారెత్తే పొద్దుకోకదు కదా, ఆ టైంకి అవుతుంది. పరిగెత్తి పసులు కాస్తే పొద్దుకోకదని సామెత. రైతు అన్నాడంట సాయంత్రం సినిమాకి వెళ్తుగానే 5 రూపాయలు ఎత్తానంట పాలేని. వీడికి గేదెలంకాయలు పరిగెట్టేస్తానంట. వీడు పరిగెట్టెత్తే సాయంత్రం 5 అవుతుందా? నడిచినా పరిగెత్తినా టైంకి ఇంటికి రావాలి. సాయంత్రం 5 రూపాయలు ఎత్తాలి, సినిమాకి వెళ్ళాలి. తెగ తిరిగి ఎత్తాను. నీరసం వచ్చింది, 5 రూపాయలు ఇచ్చాడు, పడుకుని పెట్టి సినిమాకి వెళ్ళలేదు. పరిగెత్తి బస్సులు కాకితే పొద్దుకోకదురా, టైం ఉంది పద్ధతి. సీనాయి కొండ మీద జరిగిన ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది. కల్వరి కొండ మీద యేసు రక్తం చేసింది అమల్లో ఉంది. ఆ నిబంధన అమలులో ఉండగా జరిగిన కార్యాలన్నీ రాసి పెట్టారు. దాన్ని పాత నిబంధన గ్రంథము అంటే ఒరిజినల్గా పాత నిబంధన కాలములో జరిగిన సంఘటనల గ్రంథం. అది దాని పొడుగు ఎంత పొరుగు. ఆ నిబంధన, ఆ ఒప్పందం జంతు రక్తం పనిచేయదు, అది క్యాన్సిల్ అయిపోయింది. అంతవరకే అమల్లో ఉంది యేసు రక్తం. ఇది అదే అర్థం. మా బ్రదర్ అది పాత నిబంధనల, అది మరి తమరిది ఏ నిబంధన? కొంచెం చదువుకోవచ్చు కదా బైబిల్, జనాలు పేనం దిగిపోతే. ఇంటికాడ ఏం చేస్తున్నావు ఖాళీగా ఉండి? బైబిల్ చదువు. దేవునికి స్తోత్రంగా నొగలుగా. యెరూషలేము దేవాలయం విశ్వవిఖ్యాత చారిత్రాత్మక యెరూషలేము దేవాలయపు సంఘ పెద్దలు యేసు అడిగాడు, బాలురేకయు చంటి పిల్లలకి స్తోత్ర నోట సిద్ధము చేసిందన్న మాటను మీరు చదవలేదు. వాళ్ళు సంఘ పెద్దలు అంటే బైబిల్ చదవరంట, అదొక బ్యాచ్. మొన్న ఒక మీటింగ్లో నహూమ్ అని చెప్పి రెఫరెన్స్ చెప్తే సంఘ పెద్దకి ఇచ్చారు, వాక్య పట్టినవాడికి పుస్తకం దొరకట్లా. నహూము అంటే ఓ కంగారు పడిపోయి పేజీలు సింపేస్తుంటే పాచగారు జాలేసి ఆయన తీసి ఇచ్చాడు, చదివాడు. అది కూడా బోల్డ్ బూతులు, చిన్నగా చదివి అన్ని తప్పులే. అంటే అర్థమే, ఇప్పుడు బైబిల్ చదివే రకం కాదని తెలిసిపోతుంది. కానీ ఆడికి బైబిల్ పట్టణం ఏదోటి ఇవ్వకపోతే సభధరంగా ఉన్నాడు, గొప్ప డేంజరస్ ఫీలో. అడిగి ఇచ్చాడు. నేను అడిగాను, నాన్న కనీసం బైబిల్ చదవటం నన్ను ఎందుకు పెట్టావు సంఘ పెద్దగా అన్నాడు. నేను ఆడ పెట్టాను, ఆడే నన్ను పెట్టాడు అన్నాడు. పాస్టర్గా ఆడే నన్ను పెట్టాడు.
అని జాగ్రత్త చూసుకుంటే నేను ఉండాలి ఎత్తడాడు, నన్ను మార్చేస్తాడు. వీళ్ళిద్దరికీ అగ్రిమెంట్ వేరు. లాస్ట్లో నన్ను బాగా చూసుకొని నిన్ను బాగా చూసుకుంటాను నన్ను అంటాడు. ఇక భయానికి వీడు ఎప్పటికప్పుడు వాడికి ఏదో వాక్యపట్నమో ప్రార్థన ఇచ్చుకుంటే వీడు నడుస్తున్నాడు బండి. మరి గొప్ప దైవ సేవకులను దేవుడు మన సంఘానికి ఇచ్చారని వీడు పొగేస్తున్నాడు. వీళ్ళిద్దరు ఒప్పందం అది. ఈ బ్యాచ్ మారాలండి. అది దేవునికి స్తోత్రం. ఈ విధానం కొత్త నిబంధనలు ఉందా? నాయకత్వం అని, మంచి చెడ్డాన్ని, పరిచర్యలని ఉన్నాయా? తిమోతి పౌలు గురించి ఎవరు రాశాడు? నా నిజమైన కుమారుడమైన తిమోతి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్ల నాతో కలిసి శ్రమ పడవు. 2 తిమోతి 2:1. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఏం రాశాడు? 25 సుమారులో ఒక తండ్రికి కుమారుడు ఎలాగో సేవలు చేస్తాడు, అతను నాకు చేశాడని 21 నుంచి 25 మధ్యలో తిమోతి గురించి పౌలు గారు రాశారు. దానిపైన ఏం రాశాడా? అతని యోగ్యత మీరు ఎరుగుదురు కదా. ఏంటా యోగ్యత? ఎంఏ, ఎంఫిల్, ఎంఈసి, బీటీహెచ్, బీడీ, డాక్టరేట్, డీడీ, అమ్మ అంబేద్కర్లో సగం ఉన్నాయి వీడికి. ఈ మధ్యకాలంలో నన్ను ఎవరి దగ్గర వల్ల రాశాడు పోస్ట్ కార్డుకు సరిపడా. అది ఆ యోగ్యత బైబిల్లో చెప్పింది. ఒక తండ్రికి కుమారుడు ఎలాగో సేవలు చేయను అతను నాకు చేశాడు. ఏం సాక్ష్యం చెప్పాడు సార్? నిశ్చయముగా మిమ్మును గురించి విచారించటంలో అతని వంటి వాడు లేడు. ఇటు దైవజనులను చూసుకున్నాడు, సంఘక్షేమను విచారిస్తున్నాడు. అది యోగ్యత. మరి సేవ నేర్చుకున్నావు, నీకు ప్రసంగాలు వచ్చేసినాయి, పర్లేదు, మరి ఇక చెలరేపో అనలా. నమ్మకమైన నిజమైన కుమారుడు మంచి సైనికులుగా నాతో కలిసి శ్రమపడు. నీ తిప్పలు పడు కదా, నాతో కలిసిపడు. యేసుప్రభు గారు ఏం చెప్పారు? నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. సిస్టమంతా ఒకటేరా బాబు, అక్కడి నుంచి చివరికి రా. లీడర్షిప్ ఉంది, బాసిజం కాదు ఇది, ఫ్యాసిజం కాదు ఇది, కింగ్షిప్ కాదు ఇది. ఇట్స్ జస్ట్ ఎ రెస్పాన్సిబుల్ లీడర్షిప్ గివెన్ బై గాడ్ ఆల్మైటీ టు ద చర్చ్. దేవుని చేత దేవుని సంఘమునకు అనుగ్రహించబడ్డ నాయకత్వం. ఆత్మీయ పోరాటంలో నాయకత్వం ఉండాలి, యాజకత్వంలో నాయకత్వం ఉండాలి. అనగా సంఘము వెలుపట జరుగుతున్న పోరాటములలో నాయకత్వం ఉండాలి, సంఘము లోపల జరుగుతున్న యాజకత్వములో నాయకత్వం ఉండాలి, దేవుణ్ణి మురిపించి మరిపించి ఆనందపరిచే ఆరాధనలో నాయకత్వం ఉండాలి. ప్రతి దశలో ఒక లీడర్షిప్ ఉంది. నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు, ఏ డిపార్ట్మెంట్లో, నీ లీడర్కి నువ్వు సబ్మిట్ చేసుకుని పద్ధతిగా న్యాయంగా ఉండాలి. క్రికెట్ భాషలో చెప్పుకోవాలంటే నువ్వు అసలు టన్నులు కొద్దీ పరుగులు పిండేసిన వాడివైనా సరే ఒక కెప్టెన్ పెడితే ఆడికి నువ్వు సబ్మిట్ అవ్వాలి అంతే. సచిన్ టెండూల్కర్ రికార్డులు ఎక్కడ, మహేంద్ర సింగ్ ధోని రికార్డులు ఎక్కడ. కానీ ధోని కెప్టెన్ అయితే ఏ ప్లేస్లో ఆడమంటే ఆ ప్లేస్లో ఆడాడు, ఏ ప్లేస్లో ఫీల్డింగ్ పెడితే అక్కడ నుంచున్నాడు. నువ్వు చిన్న పిల్లడు రా, నేను ఎప్పటి నుంచో ఉన్నాను అంటూ కుదరదు. క్యాప్టెన్ ఈజ్ ద లీడర్, యు మస్ట్ ఒబే. ప్రతి దశలో అది ఉంది. కొత్త నిబంధనలోకి వచ్చాక యేసుప్రభు శిష్యుల దగ్గర అదే ఉంది. అపోస్తలుల దగ్గరికి వస్తే పౌలు ఆ బ్యాచ్ దగ్గర అదే కనబడుతుంది. అసలు మొత్తం చర్చ్ నిర్మాణంలో కూడా ద బాడీ ఆఫ్ క్రైస్ట్ చూస్తే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 28 చదవండి. 1 కొరింథీ 12:28. 28 సగం నుంచి మొదలెట్టు చాలు, అది పెద్దగా ఉంటుంది కొంచెం. అర్థము చెప్పువారు లేని ఎడల అతడు కొందరిని అద్భుతములు చేయవారిని, కొందరిని ప్రభుత్వములు చేయవారిని, మరికొందరిని అదేదో సంఘ పెద్దలకు బైబిల్ తీసిత్తనం ఏంటది, పరువు పోతురా. తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరము గల వారిగాను, అయ్యా కొందరిని ఉపకారములు చేయువారిని గాను, అయ్యా కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను. అటు పెట్టాలి ముగ్గురిని. కృపావరములు నానా విధములు అన్నాడా లేదా? ఎక్కడ? 12 ప్రారంభం. కృపావరములు 9 అంటాడు ఒకడు. ఎక్కడ రెఫరెన్స్ అంటే అడిగి తెలదు. 9 ఎక్కడున్నాయి? నానా విధాలు. వరుసగా ఒక 9 రాశాడు, ఈ లెక్కేసాడు. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, పరిచవరము, భాషలు తీసివరం, ఇలా కష్టపడి 1 2 3 అంటే 9 వచ్చినాయి వీడికి. ఈడెక్కడికి వెళ్ళి 9 కృపావరములు. రే 9 కాదు, ఇంకా చాలా ఉన్నాయిరా. వరుసగా 9 రాసి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ కొన్ని రాశాడు. ఇంకా మళ్ళీ తర్వాత ఇంకొని రాశాడు. ఈ చదవలకి మొత్తం చదవ కదా వీడు. అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టాడు వీడు. యేసుప్రభు పెట్టపోయినా ఈడు పెట్టాడు.
కృపావరములు బోల్డ్ రకాలు ఉన్నాయని చెప్పాడు. వీడు లెక్కేసాడు 9, ఇంగిడి అలిసిపోయాడు. ప్రభువులను బలపరచును గాక. నేను అనేది ఏమి లేదు, ఇంకొంచెం చదవండి రా బైబిల్ అన్నాను అంతే. నేనేమన్నానే, ఎందుకంత గాబరి, ఇంకో చదువు రాదు, పోనీ 4 ఇడ్లీలు తిని మళ్ళీ చదువు, నిన్నెవరో తెలిసారు. చదువు చాలు, నేనేం అడగలేదు మేము, ఇంకొంచెం చదువు. కొంతమందినంట 3 కేటగిరీస్: స్వస్థపరచు వరములు గలవారుగాను, ఇది ఆల్రెడీ అక్కడ రాశాడుగా, ఆల్రెడీ ఫస్ట్లో రాశాడుగా, స్వస్థపరచు వరం, అద్భుతాలు చేసే వరం. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ప్రజల దీవెన కొరకు ప్రత్యక్షంగా వేదికల మీద వాడబడే కృపవరం కేటగిరీ చేశాడు. 2, ఉపకారములు చేయవారు, చారిటీని అదొక డిపార్ట్మెంట్ చేశాడు. లాస్ట్లో ప్రభుత్వములు, వీళ్ళందరినీ ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులకు వచ్చిన అందరినీ మానిటర్ చేసేది. వీళ్ళందరినీ కూడా కృపావరములు కలిగి వాడబడుతున్న వారిగా దేవుడు గుర్తించాడు. అందరూ వేదికల మీద వాడబడేవారు కాదు. స్వస్థపరచేవారు, ప్రవచనం, అదొక టీము. ఇంకొంతమంది చారిటీ, ఉపకారాలు చేసేవాళ్ళు, వాళ్ళదొక టీము. వీళ్ళందరినీ మానిటర్ చేస్తూ సూపర్వైజ్ చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ టీమ్ అటు ఉంది. బావుగా పాలన చేసేవారు, ప్రభుత్వములు చేయవారు. ఇప్పుడు పౌలు గారు గొప్పగా వాడబడ్డాడు లేదా? మాట్లాడండి. పేతురు, యోహానులు, మరి వీళ్ళని నియంత్రించిన పెద్దలు ఇలా రేంజ్లో వాడబల్లా. వీళ్ళు ఆఫీస్కి అడ్మినిస్ట్రేషన్ పరిమితం అయ్యి ఆ 12 మందిలోనే, సరే మీరు బయట మినిస్టర్ చూసుకుంటారు, మేము లోపల చూసుకుంటామని. సమరయుల విశ్వాసులు ఫిలిప్పి దగ్గర బాప్తిసం పొందారని పెద్దలు విని ఎవరిని పంపారు? పేతురు, యోహానులను పంపిన పెద్దలు ఎవరు? సేవలో పేతురు, యోహాను కన్నా పెద్దలు ఎవరు ఉన్నారు? వాళ్ళు ఎక్కడికి పంపితే అక్కడ ఇల్లు వెళ్ళిపోవటం ఏంటి? ఆది నుంచి అంతం దాకా ఒక సిస్టమ్ ఉంది బైబిల్లో. ఒక్కొక్కరిని ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీలో దేవుడు పెట్టాడు. పబ్లిక్ మినిస్ట్రీలో వాడబడేవారిగా కొంతమందిని పెట్టాడు, చారిటీలో కొంతమందిని పెట్టాడు, కొంతమందిని వీళ్ళందరినీ కూడా నియంత్రించే నాయకులుగా, ప్రభుత్వములు చేయవారిగా, పాలన చేయవారిగా పెట్టాడు. పాత నిబంధన కాలములోను కొత్త నిబంధన కాలములోను ఒకే స్ఫూర్తి కలిగిన, ఒకే మనస్సు కలిగిన ఒక సిస్టమ్ని దేవుడు ఇన్స్టాల్ చేశారు, ఆర్గనైజ్ చేశారు, ఇన్స్టిట్యూట్ చేశారు. మనకేం సలహా ఇస్తున్నారు? మీరు మీ కొరకు నాయకులను ఏర్పాటు చేసుకోండి. నువ్వు పాటలు పాడే వ్యక్తివా, ఒక మంచి లీడర్ని సిద్ధపరచుకొని నువ్వు బలపడు. నీ వర్షిప్ అని నీకు ఇష్టం, వర్షిప్ లీడర్ దగ్గర ఉండు. సేవకు సమర్పించుకున్నావా, ఒక నాయకుడి దగ్గర ఉండు. ప్రతి దశలో సేవకు వచ్చిన కొత్తలో ఈ రోజు దాకా నాకు ఒక స్పిరిచువల్ లీడర్షిప్ ఉండాలి, కవరింగ్లో ఉండాలి. గుడారమంతా దేదీప్యముగా మండిపోతున్న వెలుగు కలిగినటువంటి దీపవృక్షమైన, ఇంపైన ధూప వేదిక ఉన్న, 12 రొట్టెలు కలిగిన బల్ల ఉన్న, వీటిని నేల, ధూళి, గాలి, వాన నుంచి కాపాడే పైకప్పు ఉండాలి. నీదే స్థాయిలో ఉన్న ఆత్మీయ జీవితమైనా, సేవలో ఏ చోట నిలబడి వాడబడుతున్న వ్యక్తివైనా నీకు ఒక కవరింగ్ ఉండాలి, ఆత్మీయ నాయకత్వం ఉండాలి. ఆ లీడర్షిప్లో ఉండి నమ్మకంగా ఉండు, నువ్వు దీవించబడతావు. దేవుడు నిన్ను, నీ ఆత్మీయ జీవితమును శ్రేష్టమైన ఆత్మీయ నాయకత్వము చేత పైకప్పుగా నిలిపి కాపాడి ఆశీర్వదించును గాక. మీ కొరకు నాయకుల్ని ఏర్పాటు చేసుకోండి. ప్రార్థన.